Hello everyone, let us learn Independence Day vocabulary on this Independence Day. స్వాతంత్ర దినం లేదా స్వాతంత్ర దినోత్సవాన్ని ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ డే అని అంటాము. జెండాని ఇంగ్లీష్లో ఫ్లాగ్ అని అంటాము. త్రివర్ణ పతాకాన్ని ట్రైకలర్ అని అంటాము. జెండా ఎగరవేయడాన్ని హోయిస్ట్ అని అంటాము. జెండాకి నివాళులు అర్పించడాన్ని ట్రిబ్యూట్ టు ద నేషనల్ ఫ్లాగ్ అని అంటాము. అండ్ జెండాకి వందనం సమర్పించడాన్ని సాల్యూట్ టు ద నేషనల్ ఫ్లాగ్ సాల్యూట్ అని అంటాము. దేశభక్తిని ఇంగ్లీష్లో పేట్రియాటిజం అని అంటాము. దేశభక్తుడు లేదా భక్తురాలని పేట్రియాట్ అని అంటూ ఉంటాము. స్వేచ్ఛని ఇంగ్లీష్లో ఫ్రీడమ్ అని అంటాము. స్వాతంత్ర యోధులని ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఫైటర్స్ అని అంటాము. వాళ్ళు ఇచ్చిన త్యాగాన్ని సాక్రిఫైస్ అని అనాలి ఇంగ్లీష్లో. బానిస అనే దాన్ని ఇంగ్లీష్లో స్లేవరీ లైఫ్ నుంచి మనకు విముక్తి కలిగించారు కదా, ఆ బానిసని స్లేవ్ అంటాము. బానిసత్వాన్ని స్లావరీ అని అంటాము. అమరవీరుడు ఎవరైతే వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారో స్వాతంత్ర సమరంలో వాళ్ళని అమరవీరులు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో మార్టర్. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా రాశాను, మార్టర్ అని అంటాము. వారు చేసిన బలిదానాన్ని, వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు కదా, ఆ బలిదానాన్ని ఇంగ్లీష్లో మార్టర్డ్రమ్ అంటారు. మార్టర్డ్రమ్ అని అంటాము. అండ్ యాజ్ వి ఆల్ నో, బ్రిటిష్ వారిని బ్రిటిషర్స్ అని, వారు పాలించిన పాలనని రూలింగ్ అని అంటాము. అబోవ్ ఆల్ బ్రిటిష్ పీరియడ్ని colonial period అని కూడా అంటాము. I hope you come to know the English words of all these Independence Day vocabulary today. Thank you.